హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిరూప ఇంటీరియర్స్ ఛానల్. ఈరోజు మనం చూడబోయే వీడియోలో రీసెంట్గా కంప్లీట్ అయిన 3 BHK ఫ్లాట్ హైదరాబాద్ కొల్లూరులో ఉన్న సిగ్నేచర్ ఆల్టియస్ అని ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఉన్నాం. మనం ఇంటీరియర్స్ అవుట్పుట్ ఎలా వచ్చిందో మనం చూద్దాము. ఇక్కడ ఏమేమి స్పెషాలిటీస్ ఉన్నాయి అవన్నీ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో చివరి వరకు చూడండి. అండ్ ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరింత మందికి ఈ వీడియోని రీచ్ అయ్యేలాగా చూడండి. అంటే డిఫరెంట్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి కదా, సో అవన్నీ మీకు వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఇంకా లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. కమాన్. ఇక్కడ లైట్ కనిపిస్తుంది కదా, ఇది ప్రొఫైల్ లైట్, అంటే ఫ్లెక్సిబుల్ ప్రొఫైల్ లైట్ అంటారు. అంటే రబ్బర్ బాడీతో వస్తుంది, ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. ఏ షేప్లోనైనా పెట్టుకోవచ్చు, అంటే రౌండ్ కానీ కర్వ్ కానీ లేకపోతే వేవ్స్ టైప్లో కూడా. ఇది టీవీ యూనిట్. మనకి ఏం చేస్తామంటే ఇక్కడ లోవర్స్ ప్రొవైడ్ చేసాము. ఇది కొంచెం వేవ్స్ లాగా ఉంటాయి. తర్వాత ఇది పీవీసీ లోవర్స్ వంటివి. తర్వాత ఇది మనం ప్యానల్ని గ్లాసీ లామినేట్ తీసుకున్నాము, మార్బుల్ ఫినిష్ లాగా ఉండేలాగా. తర్వాత ఇక్కడ టీపట్టి, గోల్డ్ టీపట్టి పెట్టాము. ఇది అంటే డివైడింగ్ చేయడానికి. తర్వాత కింద ఇక్కడ ఏం చేసామంటే ప్రొఫైల్ షట్టర్ ప్రొవైడ్ చేసాము. సెటప్ బాక్స్ అంతా ఈ లోపల పెట్టుకోవచ్చు, ఎక్కడ కూడా వైర్స్ అనేది కనిపించవు. ఇక్కడ స్విచ్ బోర్డ్ ఇచ్చాం కదా, ఇది ఓన్లీ టీవీ కోసం, ఇది ఓన్లీ సాకెట్. ఇక్కడ కింద దీంట్లో మన స్విచ్ కంట్రోల్స్ ఉంటాయి అండ్ సెటప్ బాక్స్ కూడా ఇక్కడే పెట్టుకుంటాము. ఇది ఎక్కడ కూడా వైర్ అనేది కనిపించదు, వైర్లెస్ కాన్సెప్ట్. మనం అన్ని చేసే ప్రతి టీవీ యూనిట్ కూడా వైర్లెస్ కాన్సెప్టే వస్తుంది. అంటే ప్రతి వీడియోలో చెప్తాను, ఇది కూడా చెప్తున్నాను అనమాట. ఇంకోటి ఏంటంటే మనం మొత్తం ఇది కంప్లీట్గా మోడ్యులర్ యూనిట్స్. ఇది కూడా మనం ఆన్ సైట్లో చేసింది కాదు, కంప్లీట్గా ఫ్యాక్టరీలో మ్యానుఫ్యాక్చర్ అయ్యి వచ్చింది. దీన్ని ఇక్కడ ఇన్స్టాల్ చేశారు. ఇక్కడ ప్రతి ఐటమ్ కూడా అంతే మనకి. అంటే ఏదైతే మాన్యువల్ చేస్తే కనుక నేను మాన్యువల్ చేశానని చెప్తాను, బట్ ఇది కంప్లీట్గా మోడ్యులర్ యూనిట్. ఇది ఎక్కడ కూడా ఇక్కడ ఆన్ సైట్లో చేసింది అయితే కాదు. ఇది ఇక్కడ లేయింగ్ చేశారు. ఇవి మాత్రం ఇక్కడ ఆన్ సైట్లో లేయింగ్ చేశారు అంతే. ఇది ఓన్లీ అంటే సిలికాన్ పెట్టి ఇది లేయింగ్ చేశారు. మిగతావంతా కంప్లీట్గా మ్యానుఫ్యాక్చర్ అంతా అయిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత పెట్టారు. ఇక్కడ యాక్చువల్గా మెయిన్స్ కబోర్డ్ వచ్చింది, ఇది మెయిన్ బోర్డ్ వచ్చింది. దానికి కవర్ అయ్యేలాగా దీనికి ఇక్కడ దీన్ని కటింగ్ చేసి పెట్టాం అన్నమాట. సో ఇక్కడ మనం ఒక ప్రొఫైల్ షట్టర్ని ఇచ్చాము. లోపల లైటింగ్ ఉంది, తర్వాత షెల్ఫ్స్ ఉన్నాయి కాబట్టి లోపల మనం ఏం ఐటమ్స్ పెట్టుకున్నా కూడా మంచిగా డెకరేటివ్ లాగా పనిచేస్తుంది. డెకరేటివ్ ఐటమ్స్ అన్నీ బాగా కనిపిస్తాయి అన్నమాట. దీంట్లో కూడా ఏమైనా డెకరేటివ్ ఐటమ్స్ అని పెట్టుకోవచ్చు. సో ఇక్కడ వ్యానిటీ ప్రొవైడ్ చేసాం. వ్యానిటీ దగ్గర మిర్రర్, LED మిర్రర్ ఇచ్చాము. ఆన్ చేయగానే మనకి ఇది వచ్చింది కదా, ఇది వామ్ వైట్, ఇది కూల్ వైట్, ఇది న్యాచురల్ వైట్, 3 వస్తాయి అన్నమాట. సో నెక్స్ట్ మనం చూసేది WPC మౌల్డింగ్స్. ఇవి ఈ లోపల ఏమైనా ఫొటోస్ ఏమైనా పెట్టుకొని కొంచెం హైలైట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ మనం క్రాకరీ. దీంట్లో ఇక్కడ మిర్రర్, డైమండ్ మిర్రర్ ఇచ్చాము. తర్వాత ఇక్కడ ఒక ఓపెన్ క్యాబినెట్ ఇచ్చి దీని డోర్స్ ఇచ్చాం కదా, పుష్ టు ఓపెన్ ఇచ్చాము, హ్యాండిల్ లెస్ లాగా. ఇక్కడ హ్యాండిల్ ఇచ్చాము ఇలా బ్లాక్ మ్యాట్ ఫినిష్లో. ఇదంతా వుడ్ లామినేట్ ఫినిష్. ఇది వుడ్ లామినేట్, ఇది వుడెన్ లామినేట్.
ఇక్కడ ప్రొఫైల్ షట్టర్ ఇచ్చాము అండ్ గ్లాస్ షెల్ఫ్ ప్రొవైడ్ చేయడం జరిగింది. లోపల ఎల్ఈడి ప్రొఫైల్ లైట్ కూడా ఇచ్చాము. ఇక్కడ కూడా ప్రొఫైల్ లైట్ ఇచ్చాము, ఇక్కడ కూడా ప్రొఫైల్ లైట్ ఇచ్చాము. నెక్స్ట్ పూజ యూనిట్ చూస్తే కనుక ఇది కంప్లీట్ డీకో పెయింటెడ్ షట్టర్. ఇది అంటే HDHMR షీట్ మీద మనం టోటల్గా డీకో పెయింట్ CNCలో కటింగ్ చేయించి దీన్ని మనం డీకో పెయింట్ చేయించాము. అండ్ ఈ సైడ్లో కూడా చూస్తే కనుక సో ఇది కూడా CNC ప్యానెలే, CNCలో కటింగ్ చేయించి దీన్ని కూడా డీకో పెయింట్ చేయించాము. సో ఇది షట్టర్స్ కూడా డీకో పెయింటే అండ్ లోపల కూడా ఉంది, అది కూడా చూపిస్తాను. ఈ లోపల ఇది కూడా CNC ప్యానెలే. వెనకతల బిహైండ్ లైట్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్రిలిక్ షీట్ పెట్టాను, ఇది అక్రిలిక్ షీట్ పెట్టి వెనకతల లైట్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫ్లూటెడ్ గ్లాస్ ఇది కూడా ఫ్లూటెడ్ గ్లాసే. కింద మనం ఏం చేస్తామంటే రెగ్యులర్గా కీబోర్డ్ డ్రావర్ లాగా ఒకటి ఇస్తాం, అంటే వర్కింగ్ ఏరియా లాగా, అంటే పూజ చేసుకునేటప్పుడు మనకి ఈజీగా ఉండడం కోసం. అంటే వర్క్ ఇక్కడ కూర్చున్నా కూడా మనకి కొంచెం ఇదంతా ఐటమ్స్ ఏమి పెట్టుకోండి, అంటే పూజ చేసుకున్నప్పుడు ఏదైనా పెట్టుకోవచ్చు. ఇక్కడ అవసరం లేనప్పుడు లోపల పెట్టుకోవచ్చు, అంటే వర్కింగ్ ఏరియా కొంచెం ఎక్కువ అన్నట్టు క్రియేట్ చేసామన్నమాట. ఇది ఒక డ్రావర్. కిచెన్లో మనం ఏం చేసామంటే ఇక్కడ పుల్అవుట్ ఇచ్చాము, అంటే కొంచెం స్పేస్ ఎక్కువ ఉంది కాబట్టి 6-8 ఇంచెస్ పుల్అవుట్ వరకు తీసుకున్నాము. కొంచెం ముందు ఇక్కడ 3 ఫీట్ క్యాబినెట్ చేసుకున్నాము. సో దాంట్లో కట్లరీ చాలా పెద్దది వచ్చింది వీళ్ళకి. ఇప్పుడు ఇది కంప్లీట్ గోలా ప్రొఫైల్ ఇచ్చాము. ఇక్కడ అంటే హ్యాండిల్లెస్ కాన్సెప్ట్. ఇది తాళి క్యాబినెట్. ఇక్కడ ఏం చేసామంటే కార్నర్ ఇచ్చాము, కార్నర్ షెల్ఫ్, ఎల్ కార్నర్ అంటారు కదా అలా. ఇది గోలా ప్రొఫైల్ ఇది. సో అగైన్ ఇక్కడ బాస్కెట్స్ ఇచ్చాము, ప్లెయిన్ బాస్కెట్స్. సో ఇక్కడ మనం ప్రొఫైల్ షట్టర్ ఇచ్చాము, ఓపెన్ క్యాబినెట్ లాగా కాకుండా కొంచెం ఆ లోపల కొంచెం డిఫరెంట్ కలర్ ఇచ్చాము కదా, వుడెన్ కలర్. అంటే రెగ్యులర్ వైట్ కాకుండా కొంచెం డిఫరెంట్ కలర్ మెయింటైన్ చేసాం అన్నమాట దీన్ని. చిమ్నీ కోసం 3 ఫీట్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది కూడా ప్రొఫైల్ షట్టర్. ఇక్కడ కార్నర్లో ఓపెన్ క్యాబినెట్ ఇచ్చాం. తర్వాత కింద కూడా స్పైస్ ర్యాక్ ప్రొవైడ్ చేసాం. సో ఇక్కడ ఏదైనా హ్యాండీగా ఉంటుంది కొంచెం కుకింగ్ చేసినప్పుడు. అండ్ వాల్ క్యాబినెట్. అండ్ ఇక్కడ ఆర్ఓ క్యాబినెట్ ఇది. సో ఆర్ఓ క్యాబినెట్ అక్కడ బాటమ్ ప్యానల్ ఇవ్వకపోతే మనకి వాటర్ ఏదైనా ఉంటే కానీ కిందకి డ్రాప్ చేసుకోవడానికి ఉంటుంది. వాటర్ పట్టుకున్నప్పుడు కూడా మనకి ఏమి ప్రాబ్లం లేకుండా ఉంటుంది. అంటే డ్యామ్ మనకు క్యాబినెట్ లోపల వాటర్ ఉండకపోకుండా ఉంటుంది అన్నమాట. తర్వాత ఇది తెలిసిందే మీకు మల్టీపర్పస్ సింక్. ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోస్లో ఉన్నాయి. మీకు ఏమైనా మల్టీపర్పస్ సింక్ గురించి సెపరేట్ వీడియో కూడా పెట్టాను నేను. ఇది డీటెయిల్గా కావాలంటే ఆ వీడియో కూడా చూడండి, నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను. ఇది ఫ్లూటెడ్ గ్లాస్తో బ్లాక్ ఫ్లూటెడ్ గ్లాస్ విత్ బ్లాక్ ప్రొఫైల్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది.
టాల్ క్యాబినెట్. ఇందులో ఓవెన్కి ప్రొవైడ్ చేయడం జరిగింది ప్లేస్ని. ఇన్ ఫ్యూచర్లో పెట్టుకున్నా కూడా పెట్టుకోవచ్చు, అంటే ఆల్రెడీ సైజ్ కన్సిడర్ చేసాము. ఇక్కడ గ్రిల్ వస్తుంది కదా, ఇక్కడేం మైక్రోవేవ్ వస్తుంది, ఇక్కడ గ్రిల్ వస్తుంది. ఆనియన్ బాస్కెట్, వికెర్ బాస్కెట్. సో దట్స్ ద కిచెన్. So this is the master bedroom. ఇక్కడ ఒక వర్క్ స్టేషన్ లాగా ప్రొవైడ్ చేసాం, ఇది స్టడీ టేబుల్ లాగా. సో దానికి ఏమైనా బుక్స్ ఏమైనా పెట్టుకోవచ్చు ఇక్కడ. తర్వాత ఇక్కడ ఇది టీవీ క్యాబినెట్ అనమాట, అంటే దీన్ని వాల్లో కలిపేసాము. యాక్చువల్గా ఇక్కడ పిల్లర్ వచ్చింది, సో కంటిన్యూషన్ ఇది కూడా పిల్లర్ లాగా క్రియేట్ చేయడానికి ఇది మనకి పెయింట్ వేసి, ఇది వుడెన్, యాక్చువల్గా ఇది వుడ్ ఇది. సో వుడ్ మీదే మనం వుడెన్ ప్యానెల్ ఇచ్చి దీన్ని కంప్లీట్గా పిల్లర్ దాంట్లో వాల్లో కలిపేసాం అనమాట. ఎక్కడ దీన్ని ఎక్స్పోజ్ చేయకుండా, అంటే వేరే కలర్ ఇస్తే తెలిసిపోతుంది కదా, అందుకే అలా తెలియకుండా అలా పెట్టాం. సాఫ్ట్ క్లోజ్, ఈవెన్ డోర్స్ కూడా సాఫ్ట్ క్లోజ్. మనం వేసినా కూడా ఫాస్ట్గా వేసినా స్లోగానే క్లోజ్ అవుతాయి. ఇట్స్ సాఫ్ట్ క్లోజ్ కంప్లీట్. ఇక్కడ హ్యాంగర్ ప్రొవైడ్ చేసాం. తర్వాత ఇక్కడ ఏం చేసామంటే గ్లాస్ ఫేషియాని ప్రొవైడ్ చేయడం జరిగింది. అంటే గ్లాస్ ఇదంతా, ఇది గ్లాస్, ఇది బ్లాక్ గ్లాస్ ఇచ్చాం డ్రావర్కి. ఇది రెగ్యులర్ డ్రావర్. ఇక్కడ డ్రెస్సింగ్ ప్రొవైడ్ చేసాము. సో ఇక్కడ కూడా ఎల్ఈడి మిర్రర్ ఇచ్చాము. ఇప్పుడు 3 వస్తాయి, 3 కలర్స్ వస్తాయి. ఇక్కడ కూడా ప్రొఫైల్ షటర్ ఇచ్చాము, రోజ్ గోల్డ్ ప్రొఫైల్ షటర్ ఇచ్చాము. ఒక డ్రావర్. ఇక్కడ కూడా లోపల ప్రొఫైల్ లైట్ ఇచ్చాము. ఓకే, నౌ చిల్డ్రన్ బెడ్రూమ్, అంటే పాపకి గర్ల్ బెడ్రూమ్. గర్ల్ బెడ్రూమ్. సో ఇక్కడ కూడా మనం ఎల్ఈడి మిర్రర్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ హెయిర్ డ్రైయర్ కోసం స్విచ్ బోర్డ్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ ప్యానెల్లో గ్రూస్ చేసి దాంట్లో పెయింట్ వేయడం జరిగింది అన్నమాట. ఇక్కడ కూడా అంతే, డోర్స్ మీద కూడా కింద గ్రూస్ వచ్చినాయి కదా, కొన్ని గ్రూస్ చేసి దాంట్లో పెయింట్ చేయడం జరిగింది. గ్లాస్ ఫేషియా ఇచ్చాము, గ్లాస్ డ్రా, అంటే డ్రా ఫేషియా. అంటే ఫేషియా వచ్చి మనకి గ్లాస్ వస్తుంది అన్నమాట. ఇలా ఒక పింక్ థీమ్ తీసుకున్నాము, గర్ల్ బెడ్రూమ్ హైలైట్ అవ్వాలని. లాఫ్ట్. లాఫ్ట్ కూడా సాఫ్ట్ క్లోజ్ hinges పెట్టాము.
ద స్టడీ టేబుల్. సో వర్క్ స్టేషన్, ఇది ఒక కీబోర్డ్ డ్రావర్ లాగా యూజ్ చేసుకుంటే ల్యాప్టాప్ ఏదైనా పెట్టుకోవచ్చు వర్క్ చేసిన ఆఫ్టర్ వర్క్. ఇక్కడ స్విచ్ బోర్డ్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది ఒక ప్యానెల్ ఇలా ప్రొవైడ్ చేయడం జరిగింది. లేదంటే ఇది కూడా గ్రూస్ ఇచ్చి దాంట్లో పెయింట్ చేసాము. ఇది ఒక బుక్ షెల్ఫ్ అనమాట. లైక్ ఏదైనా ఐటమ్ మనం పెట్టుకోవాలంటే కూడా మంచిగా ఫర్ ఎగ్జాంపుల్ ఇలా పెట్టుకోవచ్చు. ఇలా పెట్టుకోవచ్చు. ఇలా అంటే పర్స్ పెడుతున్నాను అనుకోవద్దు, ఇక్కడ బుక్ లేదు కాబట్టి అలా పెడుతున్నాను. ఓకే, నౌ గెస్ట్ బెడ్రూమ్. గెస్ట్ బెడ్రూమ్ ఇక్కడ కూడా అంతే సేమ్, మనకు లైట్ కోసం ప్రొవైడ్ చేసాము ఒక పాయింట్ని. తర్వాత మిర్రర్ మీద కర్వ్ షేప్లో ఇచ్చాము. డ్రైయర్ కోసం, ఎయిర్ డ్రైయర్ కోసం స్విచ్ బోర్డ్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇది ఇక్కడ చూస్తే కనుక 4 కలర్స్ ఉన్నాయి చూడండి. బ్లూ, పిస్తా గ్రీన్, స్కై బ్లూ అండ్ వైట్. ఇది ఒక థీమ్ మెయింటైన్ చేస్తామంట. అంటే కొంచెం కలర్ఫుల్గా ఉండాలి దీనికి. నెంబర్ ఆఫ్ అంటే దీంట్లో డిఫరెంట్ గెస్ట్ బెడ్రూమ్ కదా, సో ఈవెన్ ఇది బాయ్ బెడ్రూమ్ లాగా కూడా కన్సిడర్ చేసాం. ఇది ఇన్ కేస్ ఫ్యూచర్లో బాయ్ బెడ్రూమ్ ఆర్ గెస్ట్ బెడ్రూమ్ అనమాట. గ్లాస్ ఫేషియల్ ఇచ్చాం. గ్లాస్ బుక్ షెల్ఫ్ ఇట్ సెల్ఫ్ ఇక్కడ కూర్చొని వర్క్ చేసుకోవచ్చు. అండ్ బుక్ షెల్ఫ్ డిఫరెంట్ ఒక థీమ్, ఇది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ ఉంది. అంటే బాటమ్ ఎక్కడ సపోర్ట్ లేకుండా ట్రీ కాన్సెప్ట్ లాగా ఇచ్చామన్నమాట. ఇది ఒక యూనిక్ డిజైన్ అనుకోవచ్చు అనమాట. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. నెక్స్ట్ మరో వీడియోతో మేము ముందుకు వస్తాం.